ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీమతి శ్రీ ప్రమేల సత్పతి ఐఏఎస్ గారు మరికొద్దిసేపట్లో మన కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత బ్రహ్మశ్రీ పురాణ మహేష్ శర్మ వేద పండితులు, పురాణ తత్వదర్శి, అష్టాదశ పురాణ ప్రవచకులు, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. బ్రహ్మశ్రీ రంగు భాస్కరాచారి గారు సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ గుండేటి రమేష్ గారు సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. బూట్ కట్ భావన సినిమా రచయిత, ప్రీ వెడ్డింగ్ ప్రసాద్ చిత్ర దర్శకులు గౌరవనీయ శ్రీ రాకేష్ నివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బ్రహ్మశ్రీ వేములవాడ ద్రోణాచారి గారు, శ్రీ కన్నం రమేష్ గారు వ్యాఖ్యాత నటులు, వారిని వేదిక మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ గట్టు రవీందర్ గారు దర్శకులు, నిర్మాత, వారిని కూడా వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ తుమ్మనపల్లి వెంకటేశ్వరరావు గారు రాఘవేంద్ర హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, నటులు, నిర్మాత, వారిని వేదిక మీద సాధారణ ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు శ్రీ సొల్లు అజయ్ వర్మ గారు బీజేపీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు, వారిని సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాం. బ్రహ్మశ్రీ తిప్పర్తి ప్రభు గారు చేతన కళాభారతి అధ్యక్షులు, నటులు, నిర్మాత, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఖైరీ తిరుపతి గారు మానకొండూరు శాసనసభ్యులు, పర్సనల్ సెక్రటరీ గారు, వారిని గాయకులు, నటులు, నిర్మాత, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సభా కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా అధ్యక్షత వహించినటువంటి హరిహర శకల గారిని కోరుతున్నాం. ఈరోజే గురు పోసుకుంటున్నటువంటి ఒక కొత్త అసోసియేషన్ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అతిథులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒక అసోసియేషన్ ఏర్పడడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటి నుండి ఆర్టిస్టుల సాధక బాధకాలు, ఒక షార్ట్ ఫిల్మ్ నిర్మించడానికి కావాల్సినటువంటి 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి కళాకారుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఒక అసోసియేషన్ అనేది ఏర్పడితే ఆ అసోసియేషను వారిని అప్పున చేర్చుకొని వారి సంక్షేమానికి కృషి చేస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ అసోసియేషన్లు ఏర్పడింది. అయితే కరీంనగర్ షార్ట్ ఫిల్మ్ అడ్డా, కరీంనగర్ అనేది షార్ట్ ఫిల్మ్ అడ్డా. ఎందుకంటే కరీంనగర్ నుండి రోజుకు పదుల సంఖ్యలో
చిన్న చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ నుంచి చాలామంది కళాకారులు, అదే కరీంనగర్ నుంచి ఒక అసోసియేషన్